టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ తీగలాగుతోంది. ఏరికోరి మరీ విచారణకు పిలిచి ప్రశ్నిస్తోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో మొదలైన విచారణ నందు వరకు కంప్లీట్ అయింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట వీళ్ళేం చెప్పారు? డ్రగ్స్ కేసులో ఈడీ నిజాలు రాబట్టిందా? డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న అందరినీ విచారిస్తేనే ఈ మత్తు కథా చిత్రం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఇవాళ రానాను అధికారులు ఏం ప్రశ్నించబోతున్నారు? రానా బ్యాంక్ అకౌంట్లపైనే ఈడీ ఫోకస్ పెట్టిందా? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ మాఫియాకు మధ్య సంబంధాలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇవాళ ఈడీ ముందు రానా హాజరు కానున్నారు. హీరో దగ్గుబాటి రానా విచారణ నేపథ్యంలో ముందుగా కల్విన్ దగ్గర స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హీరో నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ లో పలుసార్లు నిర్వహించిన పార్టీలకు రకుల్, రానా ఇంకా ఇతరులు హాజరైనట్లు ఉన్న పక్కా సమాచారం ప్రకారమే ఈడీ వారికి సమన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. రానా బ్యాంకు ఖాతాల వివరాలు సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వీటి ఆధారంగా అందులోని లావాదేవీలు, ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులోని ఇతరులతో ఉన్న సంబంధాలపైన రానాను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విచారణకు హీరో దగ్గుబాటి రానా హాజరవుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, నటి నిర్మాత చార్మి, నటి రకుల్ ప్రీత్ సింగ్ లను విచారించారు. మనీ లాండరింగ్ కేసులో నటుడు నందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న నందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే నందు తనకు షూటింగ్ ఉందని, అందుకని ముందుగా విచారించాలని అధికారులను కోరగా వారు సానుకూలంగా స్పందించారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు నందుతో కల్విన్ ను ప్రశ్నించారు. దాదాపు 7 గంటల పాటు నందును ప్రశ్నించిన ఈడీ అధికారులు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. అందులో అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓవైపు నందు విచారణ కొనసాగుతూ ఉండగానే ఈ కేసులో కీలక పాత్రధారి కల్విన్ ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి కల్విన్, వాహబ్, ఖుద్దూస్లను తీసుకొచ్చారు. ఉదయం 5 గంటల సమయంలో ఈడీ అధికారులు కల్విన్, వాహబ్, ఖుద్దూస్ ఇంటికి వెళ్లారు. ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ముగ్గురిని కార్యాలయానికి తీసుకొచ్చారు. ముగ్గురి బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వీళ్ల ఖాతాలోకి ఇతరుల ఖాతాల నుంచి భారీగా డబ్బొచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. కల్విన్ ను 6 గంటల పాటు ప్రశ్నించారు. ఎక్సైజ్, సిట్ అధికారుల దర్యాప్తు కూడా కెల్విన్ కేంద్రంగానే నడిచింది. 2017 జూలై నెలలో కెల్విన్ ను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి 30 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతని ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా దర్యాప్తు నిర్వహించారు. కల్విన్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అభియోగ పత్రం దాఖలు చేశారు. కల్విన్ ను 2016లో బోయిన్పల్లి వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి ఎల్ఎస్డీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కల్విన్ పై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్ లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అయింది. పోలీసులు కల్విన్ ను లోతుగా విచారణ జరపకపోవడం, సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత ఏడాదే మళ్లీ ఎక్సైజ్ పోలీసులు కల్విన్ ను అరెస్టు చేశారు. ఎక్సైజ్ పోలీసులు కల్విన్ ను విచారణ జరిపినప్పుడు టాలీవుడ్ లింకులు సహా అనేక విషయాలు వెలుగు చూశాయి. అయితే 5 ఏళ్ల తరువాత సీసీఎస్ లోని నార్కోటిక్స్ విభాగం ఇటీవల నాంపల్లి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. ఛార్జ్షీట్ ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలి అని కల్విన్ ను ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో రానా కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఈడీ విచారణకు సంబంధించి, డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏబిఎన్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మా ప్రతినిధులు లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు కాబట్టి రానా ఇంటి దగ్గర మా కరెస్పాండెంట్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈడీ ఆఫీస్ దగ్గర మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మరి కాసేపట్లో రానా ఈడీ ఆఫీస్ కి, ఈడీ ముందుకు విచారణకు రాబోతున్నారు. ఎంతసేపట్లో ఆఫీస్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఈ రోజు విచారణలో భాగంగా
రానాకు కూడా సమన్లు జారీ చేయడంతో 10:30 ఈడీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా నోటీసులో కూడా పేర్కోవడం జరిగింది. 10 గంటలకు ఈడీ కార్యాలయానికి రానా చేరుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ కావచ్చు, చార్మి, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, నందును సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి ఈడీ అధికారులు వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. కెల్విన్ తో ఉన్నటువంటి సంబంధాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అయితే గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇందులో ఇద్దరికి మాత్రము అంటే ఎలాంటి విచారణ ఎదుర్కొనేటువంటి ఇద్దరు రానా కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో కొంత ఈ కేసులో అయితే మాత్రం ప్రియారిటీ పెరిగిందని చెప్పుకోవాలి. అయితే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు కూడా మరొకసారి 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే రానాకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ 12 మందికి కూడా సుదీర్ఘంగా విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే దగ్గుబాటి రానా ఈడీ అధికారుల ముందు విచారణకు రానున్నారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణకు అతను ఎలాంటి విచారణ ఎదుర్కోలేదు. మొట్టమొదటిసారిగానే ఫస్ట్ ఈడీ అధికారుల యొక్క విచారణనే రానా ఎదుర్కోబోతున్నాడు. కాబట్టి దానికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారం కావచ్చు, తర్వాత నవదీప్ కు రానాకున్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ డ్రగ్స్ దందా కొనసాగిందనేది కూడా ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనే అంశాలన్నిటిపైన కూడా ఈడీ అధికారులు కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిన్న నందుని దాదాపు 8 గంటల పాటు విచారణ చేశారు. ఈ కేసులో ప్రధాన కీలక సూత్రధారి అయినటువంటి కెల్విన్ తో పాటు అతనికి సహకరించినటువంటి మరొక ఇద్దరు నిందితుల్ని వాళ్ళని ఈడీ అధికారులు సిఆర్పిఎఫ్ బలగాలతో తీసుకువచ్చి విచారణ చేసి నిన్న రాత్రి 9:30 సమయంలో వాళ్ళని విడిచిపెట్టారు. ఈ రోజు దగ్గుపాటి రానాను విచారణలో భాగంగా నవదీప్ కు ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఎఫ్ క్లబ్ కేంద్రంగానే ఈ వ్యవహారం అంతా నడిచిందనేది ప్రధానమైనటువంటి అభియోగం. కాబట్టి ఎఫ్ క్లబ్ లో ఏం జరిగింది, ప్రతి పార్టీలో కూడా రానాతో పాటు నవదీప్ కూడా హాజరయ్యాడు. కాబట్టి వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఏ విధంగా అయితే విచారణ చేశారో అదే పద్ధతిలోనే రానాను కూడా విచారించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. 2015 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లతోటి విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా ఈడీ అధికారులు చెప్పారు. కాబట్టి ఈ రోజు ఈడీ అధికారుల ముందు కూడా రానా అదే విధంగా తన బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లతో విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే మధ్యాహ్నం వరకు విచారణ చేసి వదిలేస్తారా, చార్మి కావచ్చు, పూరి జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్ ఏ విధంగా విచారణ చేశారో అదే విధంగా 6-7 గంటల పాటు రానాను విచారణ చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిన్న కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం, కెల్విన్ తో పాటు కుదూసు, వాహిద్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఆధారంగా మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు రానాతో పాటు ముమైత్ ఖాన్ కూడా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆమె 15వ తారీఖు విచారణకు హాజరు కావాలంటూ కూడా సమాన్లు ఇచ్చారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల 15వ తారీఖు నేను విచారణకు హాజరు కాలేను, తాను ఈ రోజే విచారణకు హాజరవుతానంటూ కూడా ఈడీ అధికారులకు ఆమె ఒక విజ్ఞప్తి కూడా చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ ముమైత్ ఖాన్ వస్తుందా రానా అనేది మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా దగ్గుబాటి రానా విచారణకు అయితే మాత్రం ఈ రోజే రావాల్సి ఉంటుంది. సమాన్లు కూడా ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఈ రోజు విచారణలో భాగంగా ముమైత్ ఖాన్ తర్వాత వచ్చేసి రానాను కూడా విచారించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ రానా అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ ను కొనుగోలు చేయకున్నప్పటికీ కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులతో సంబంధాలున్నాయి, బ్యాంకు లావాదేవీలు కొనసాగించారనేది కూడా ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఆ అభియోగాలన్నిటిపైన కూడా రానా క్లారిటీ ఇచ్చే విధంగా కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. స్వాతి. రైట్ ప్రవీణ్, అయితే ఈ రోజు రానా, రేపు రవితేజ విచారణ ఉన్న సందర్భంగా నిన్న కెల్విన్ ఫ్రెండ్స్ ని విచారించడం ఒక కీలక పరిణామంగా చూసుకోవాలి. అంటే కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు రానాని ప్రశ్నించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి, ఆ స్టేట్మెంట్ ఎంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది ప్రవీణ్? ఖచ్చితంగా మీరన్నట్టు కెల్విన్ చెప్పినటువంటి విషయాలే చాలా కీలకమైనటువంటి విషయాలు. గతంలో కూడా 4-5 సార్లు ఈడీ అధికారులు విచారణ చేసినటువంటి సమయంలో 12 మంది ప్రముఖులతో తనకున్నటువంటి సంబంధాలు కావచ్చు, 12 మందితో ఇతను ఏ విధంగా వాట్సాప్ చాట్ చేశాడు, డ్రగ్స్ ను ఏ విధంగా వీళ్లకు అమ్మకాలు చేశాడు అనేటువంటి అంశాలకు సంబంధించి ఈడీ అధికారులు కూపీలాగినటువంటి సమయంలో మొత్తం విషయాలన్నీ కూడా బయటకు చెప్పడం జరిగింది. దీని ఆధారంగా చేసుకుని కెల్విన్ తో పాటు మిగిలినటువంటి సినీ ప్రముఖులందరికీ నోటీసులు ఇచ్చారు.
మీరన్నట్లుగా నిన్న కెల్విన్ ను బోయినపల్లి తన నివాసంలో 4 గంటల పాటు సోదాలు చేసి హార్డ్ డిస్కులతో పాటు తన మొబైల్ ల్యాప్టాప్ ను సీజ్ చేసిన తర్వాత సెర్చ్ వారెంట్ తోటి కెల్విన్ యొక్క ఇంటి నుంచి తనని తీసుకొని వచ్చి దాదాపు 6 గంటల పాటు కెల్విన్ విచారణ చేశారు. అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ అని భావించాలి. అటు బాలీవుడ్ లో కావచ్చు, ఇటు టాలీవుడ్ లో కూడా కెల్విన్ అనేటువంటి వ్యక్తి ప్రధాన నిందితుడు, డ్రగ్స్ ను సప్లై చేశాడు. వీరందరూ కూడా మధ్యవర్తులుగా వ్యవహరించి సినీ ప్రముఖులకు డ్రగ్స్ ను అందజేశాడు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి నిన్న చెప్పినటువంటి సమాచారం తోటి ఈ రోజు కావచ్చు జరగబోయేటువంటి విచారణ అంతా కూడా అతను చెప్పినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరన్నట్లుగా ఇప్పటికే దగ్గుబాటి రానా వ్యవహారానికి సంబంధించి తను డ్రగ్స్ కొనుగోలు చేశాడా లేదా అనే అంశం పక్కన పెడితే ప్రధానంగా నవదీప్ అనేటువంటి వ్యక్తికి కెల్విన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. నవదీప్ సంబంధించినటువంటి ఎఫ్ క్లబ్ నుంచినే ఈ మొత్తం డ్రగ్ దందా అంతా కూడా నడిచిందనేది కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఎఫ్ క్లబ్ కు తర్వాత నవదీప్ నుంచి రానాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దాని ఆధారంగా చేసుకొని ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, నవదీప్ వీళ్ళతో పాటు ఇంకా మిగిలినటువంటి సస్పెక్ట్ అకౌంట్లకు ఏవైనా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయా, వీటన్నిటిపైన కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. వీరిచ్చేటువంటి సమాచారం తోటి మరికొంతమంది సినీ ప్రముఖులతో పాటు మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. స్వాతి. ఎస్ ప్రవీణ్, అయితే మనం ఒకసారి రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ఆ రోజుదే ఒకసారి చూసుకుంటే ఎక్కువగా బ్యాంక్ స్టేట్మెంట్స్ గురించి కావచ్చు, ట్రాన్సాక్షన్స్ గురించి కావచ్చు, అలాగే రకుల్ ప్రీత్ సింగ్ విచారణ అంతా కూడా ఎఫ్ క్లబ్ చుట్టూనే తిరిగిందన్న వార్తలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు కూడా అంటే ఎక్కువగా హైలైట్ అవుతుంది ఎఫ్ క్లబ్ అనే చెప్పాలి. సో ఎఫ్ క్లబ్ గురించి ఏం చెప్తారు, దాని పరిణామాలు ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఎఫ్ క్లబ్ నుంచినే మొత్తం కెల్విన్ అనేటువంటి వ్యక్తి అతను ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తూ సినీ ప్రముఖులకు దగ్గర అవ్వడం, ఎఫ్ క్లబ్ లో కొన్ని ఈవెంట్లు చేశారు. ఆ ఈవెంట్లు చేసినటువంటి సమయంలో దగ్గుబాటి రానా నుంచి నవదీప్ వరకు అందరూ కూడా అక్కడే వీళ్ళందరూ పరిచయం అయిన తర్వాత కొంతమంది సినీ ప్రముఖులతోటి వీను ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కొనసాగించడం, అక్కడికి దాని కేంద్రంగా చేసుకునే డ్రగ్స్ దందా కొనసాగించడం అనేది కూడా ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలకు సంబంధించి కెల్విన్ మొబైల్ సీజ్ చేసినటువంటి సమయంలో అతని మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా చేసుకొని గతంలో కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఎఫ్ క్లబ్ చుట్టూనే ఈ యొక్క కేసు అంతా కూడా నడుస్తుంది. కాబట్టి ఇందులో కెల్విన్ తో పాటు ప్రధాన సూత్రధారి అయినటువంటి ఎఫ్ క్లబ్ మేనేజర్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా భావిస్తున్నారు. నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజరు, తర్వాత వచ్చేసి రవితేజ డ్రైవర్ కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి వీరి నలుగురి యొక్క ప్రమేయం చాలా ఎక్కువగా ఉందనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. దాని ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగించారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారంలో కూడా మొత్తం కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకొని రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా విచారించడం జరిగింది. ఆమె కూడా 2015 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన అన్నిటిపైన కూడా ఈడీ అధికారులు అడిగినటువంటి క్వశ్చన్లన్నిటికీ కూడా ఆన్సర్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఎప్పుడు విచారణకు పిలిచినా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటి వరకు విచారణ చేసినటువంటి సినీ ప్రముఖులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి రానా విచారణలో కూడా కేవలం నవదీప్ కు ఉన్నటువంటి లింక్స్ తోటి ఎఫ్ క్లబ్ కు ఉన్నటువంటి లింక్స్ ఆధారంగా చేసుకొని ఎక్కువగా ఈ రోజు రానాను కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అతని బ్యాంక్ స్టేట్మెంట్ అన్నిటిని కూడా పరిశీలిస్తారు. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎక్కడైనా కూడా అనుమానాస్పదంగా వీళ్ళు ఏవైనా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిపినా, విదేశీ అకౌంట్లకు ఏదైనా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినా, కెల్విన్ అండ్ ముఠాతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు కలిగి ఉన్నారని ఒకవేళ నిర్ధారణకు వచ్చినట్లయితే దానిపైన కూడా కూపిలాగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. స్వాతి, ఈ రోజు జరిగేటువంటి విచారణతో పాటు రేపు ఎల్లుండి జరిగేటువంటి విచారణ కూడా చాలా కీలకమైనటువంటి విచారణ. రవితేజ డ్రైవర్ పై కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క విచారణ కూడా చాలా కీలకంగా మారింది. ఒకవేళ ఈ రోజు ముమైత్ ఖాన్ కూడా విచారణకు హాజరైనట్లయితే ఇద్దరిని కూడా విడివిడిగా విచారణ చేస్తారు. ఎందుకంటే ముమైత్ ఖాన్ కు రానాకు ఎలాంటి సంబంధాలు లేకున్నప్పటికీ కూడా రానా యొక్క విచారణ ఈ రోజుకు ఉంది. కాబట్టి రానాను విచారణ చేస్తారు. మరొక టీంను కూడా ముమైత్ ఖాన్ విచారించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. మరి కొద్దిసేపట్లోనే రానా తన ఇంటి దగ్గర నుండి ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. ఎగ్జాక్ట్ గా 10:30 ఈడీ అధికారులు అతను క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్వాతి, ప్రవీణ్, ఇంకొక విషయం అంటే పూరి జగన్నాథ్ ని విచారించే టైంలో బండ్ల గణేష్ రావడం మనం చూసాం. అంటే దానికి సంబంధించి ఆయన వివరణ కూడా ఇచ్చారు. పూరి జగన్నాథ్ నాకు సన్నిహితుడు కాబట్టి ఆయన చూడడానికి నేను వచ్చానని చెప్పారు. అంటే మధ్యలో బండ్ల గణేష్ రావడం, నిన్న కూడా కెల్విన్ ని విచారిస్తున్న సందర్భంగానే నందును కూడా విచారించడం, అంటే ఈ రోజు రానాను విచారిస్తున్న సందర్భంగా అనుకోని వ్యక్తులు మళ్ళీ ఎవరైనా వచ్చే అవకాశం ఉందా విచారణకి?
ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న సుదీర్ఘంగా విచారణ మీరన్నట్లుగా సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి ఈడీ అధికారులు నిన్న నందుని విచారణ చేసినటువంటి సమయంలో నందు చెప్పినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని కెల్విన్ అండ్ ముఠా, కెల్విన్కి సంబంధించినటువంటి మరొక ఇద్దరు నిందితులు కూడా చాలా కీలకమైనటువంటి సూత్రధారులు. ఒకరు మెహదీపట్నంకి సంబంధించినటువంటి వ్యక్తి, మరొక వ్యక్తి పాత బస్తీకి సంబంధించినటువంటి కుదూసు వాహిద్ అనేటువంటి ఇద్దరు నిందితులను కూడా నిన్న విచారణకు రమ్మని చెప్పారు. నలుగురిని కలిపి విచారణ చేశారు. నందుతో పాటు కెల్విన్తో పాటు మిగిలినటువంటి ఇద్దరు నిందితులు, మొత్తం నలుగురిని కలిపి విచారణ చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. నందు అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ ను సప్లై చేయడంతో తను మధ్యవర్తిగా వ్యవహరించాడు. కెల్విన్ కు సినీ ప్రముఖులకు మధ్య నందు అనేటువంటి వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు అనేది కూడా ప్రధానమైనటువంటి అభియోగాలు కాబట్టి దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. అందుకోసమే రాత్రి 9:30 వరకు కూడా కెల్విన్ అండ్ గ్యాంగ్ ను కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు రానా జరిగేటువంటి విచారణలో భాగంగా మరికొంతమందిని తీసుకొచ్చి విచారణ చేస్తారా, ఇందులో ఎవరి ప్రమేయం ఎంతుంది, కేవలం కెల్విన్ చెప్పినటువంటి అంశాలను ప్రాతిపదిక చేసుకొని వాళ్ళు ముగ్గురేనా, ఇంకా మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, డ్రగ్స్ ను సప్లై చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఎఫ్ క్లబ్ కేంద్రంగానే ఈ కేసు అంతా కూడా నడుస్తుంది కాబట్టి ఎఫ్ క్లబ్ మేనేజర్ తో పాటు మరికొంతమంది అతనితో సంబంధాలు కలిగి ఉన్నారు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిపారనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక రానా వ్యవహారానికి సంబంధించి కేవలం నవదీప్ తో ఉన్నటువంటి సంబంధాలతో పాటు ఎఫ్ క్లబ్ లో తన ఈవెంట్లకు హాజరయ్యాడు, ఎఫ్ క్లబ్ లో కొంతమంది సినీ ప్రముఖులతోటి అక్కడ ఈవెంట్లు జరిగాయి కాబట్టి ఆ ఈవెంట్ లో రానా కూడా విచారణకు హాజరయ్యాడనేది ప్రధానమైనటువంటి అభియోగాలు కాబట్టి ఆ అభియోగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. స్వాతి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. రైట్, ఇక రాణా ఈ రోజు ఈడీ ముందుకు హాజరు కాబోతున్నారు. రాణా ఇంటి దగ్గర మా కరెస్పాండెంట్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాణా ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ఏ టైంకి రాణా ఈడీ ముందుకి హాజరు కాబోతున్నారు, డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. గోపి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? స్వాతి, ప్రస్తుతానికి మాత్రం రానా ఇంటి వద్దే ఉన్నాడు. దాదాపు 10 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 10:30కి ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. తన వెంట చార్టెడ్ అకౌంట్ను కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం రానా ఇంటి వద్దే ఉన్నాడు. ఇక్కడ నుండి దాదాపు 10 గంటల ప్రాంతంలో ఇక్కడ నుండి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి 10:30 ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. అయితే ఈ డ్రగ్ కేసుకు సంబంధించి దాదాపు ఇప్పటికే 12 మందికి నోటీసులు ఇచ్చారు. కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లిస్టులో లేని వ్యక్తి అంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా వీళ్ళిద్దరిని రకుల్ ప్రీతి కావచ్చు, తర్వాత రానా కూడా కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటివరకు విచారణ చేయలేదు. కేవలం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్కి సంబంధించి వీళ్ళను ప్రధానంగా విచారించే అవకాశం ఉంది. 2016లో ఎఫ్ క్లబ్లో జరిగిన ఈవెంట్స్కి సంబంధించి కావచ్చు, ఆ ఈవెంట్స్లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క విచారణ కొనసాగనుంది. ఈ ఎఫ్ క్లబ్కు సంబంధించి నవదీప్తో ఉన్న సంబంధాలు కావచ్చు, నవదీప్కు కెల్విన్కి సంబంధం కావచ్చు, నవదీప్ ద్వారా కెల్విన్ ఇతనికి ఏమైనా పరిచయం ఉన్నారా అంటే ఇలాంటి విషయాలపైనే ప్రధానంగా ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ యొక్క మొత్తం కేసు చూస్తే మాత్రం 2016 నుండి కూడా ఈ యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదు వాళ్ళ పిఏల స్టేట్మెంట్స్ కావచ్చు, ఇతర చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు జరిపిన ఘటనలపైనే ప్రధానంగా ఈడీ ఈ యొక్క రానాను ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే గత ఈ 4 రోజులుగా జరిగిన పరిణామాలను చూస్తే మాత్రం అంటే దాదాపు 8 గంటల వరకు కూడా సుదీర్ఘ విచారణ మాత్రం కొనసాగింది. ఆ 8 గంటల విచారణలోనే అనేక విషయాలు రాబట్టారు. నిన్న నందును విచారిస్తున్న సమయంలోనే కెల్విన్ని, అదేవిధంగా ఇద్దరు కీలక వ్యక్తులను కూడా నిన్న ఈడీ అధికారులు ప్రశ్నించారు. నందుతో పాటు ఆ ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్, అదేవిధంగా ఈరోజు రానా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే మహమ్మద్ ఖాన్ కూడా ఈరోజు విచారణకు హాజరు కానున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ఈడీ నమోదు చేసిన కేసుల్లో అంటే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధం లేని వ్యక్తులుగా రకుల్ ప్రీతి కావచ్చు, రానా కూడా ఉన్నారు. అయితే వీళ్లకు నవదీప్కు సంబంధించిన ఎఫ్ క్లబ్కు ఏంటి సంబంధాలు, అక్కడ ఎందుకు ఆర్థిక లావాదేవీలు జరగాల్సి వచ్చింది, అక్కడ ఎందుకు వీళ్ళు మనీ ట్రాన్సాక్షన్ జరిగిందన్న దానిపైనే ప్రధానంగా విచారణ మాత్రం పూర్తిగా కొనసాగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం రానా ఇంటి వద్దే ఉన్నాడు. ఇక్కడ నుండి నేరుగా ఈడీ ఆఫీస్కి 10:30 చేరుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. స్వాతి.
గోపి, డ్రగ్స్ కేసులో మునుపటి వాళ్ళతో పోల్చితే కొత్తగా చేరిన పేరు రాణా అని చెప్పాలి. మరి రాణాతో పాటు ఆయన సీఏ మాత్రమే అటెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఏంటి వాతావరణం ఎలా ఉంది? అంటే ప్రధానంగా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2016-15లో ఏదైతే ఎఫ్ క్లబ్లో జరిగిన ఈవెంట్స్, కెల్విన్ ఒక ఈవెంట్ మేనేజర్గానే అక్కడ పరిచయం అయ్యాడా, లేదా అతను డ్రగ్ డీలర్గా పరిచయం అయ్యారా, లేదా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆ ఎఫ్ క్లబ్లో జరిగిన ఈవెంట్స్ గురించి కూడా గతంలో నవదీప్తో పాటు రానా కూడా చాలాసార్లు చాలా ఈవెంట్స్కు అటెండ్ అయ్యాడు. ఆ అటెండ్ అయిన సమయంలో ఏదైనా డ్రగ్స్కి సంబంధించి ఇతను ఏదైనా నవదీప్తో మాట్లాడడం కానీ, నవదీప్కు జరిగిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కానీ, అంటే రానా 2015 నుండి కూడా తన ఆర్థిక లావాదేవీలను అన్నిటినీ కూడా చార్టెడ్ అకౌంట్ ద్వారా ఈరోజు ఈడీ అధికారుల ముందు ఉంచనున్నారు. ప్రధానంగా ఆ ఆర్థిక లావాదేవీలకు సంబంధించే ఈరోజు రానా ప్రశ్నించడం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా కెల్విన్కి తర్వాత నవదీప్కి ఉన్న సంబంధాలు కావచ్చు, కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకునే ఈరోజు ఈడీ అధికారుల విచారణ మాత్రం కొనసాగనుంది. ఈడీ అధికారుల విచారణలో ఇంకా అనేక విషయాలు వెళ్ళిన తర్వాత కెల్విన్ స్టేట్మెంట్ కావచ్చు, రానా స్టేట్మెంట్ కావచ్చు, మొన్న రకుల్ ప్రీతి కావచ్చు, వీళ్ళ స్టేట్మెంట్స్ను ఆధారంగా చేసుకొని మరికొంతమందిని కూడా పిలిచే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. స్వాతి. రైట్ గోపి, థ్యాంక్ యూ.